ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. 21 రోజుల ధ్యానం క్లాస్లో 10వ బ్యాచ్ 5వ రోజుకు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు ముందుగా మనము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మనకు ఇటువంటి ధ్యానాన్ని చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేద్దాము. అలాగే భూమాతకు, ప్రకృతి మాతకు, సమస్త గురుకులానికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, శంకర్ భగవత్పాదుల వారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాము. అందరికీ నమస్కారం చేస్తూ ఆ సమస్త గురువులను మన ధ్యానానికి ఆహ్వానిస్తూ చక్కగా ధ్యానం చేసుకున్నాము. అలాగే నిన్నటి వరకు మనము ఒక రోజు ఏమో అనులోమ విలోమ చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ తెలుసుకున్నాము. నిన్న అనులోమ విలోమ ప్రాణాయామ తెలుసుకున్నాము. ఈ రోజు అవి రెండు కూడా చేద్దామండి. ఒకసారి చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకొని తర్వాత ధ్యానం మొదలుపెట్టి, ఓకేనా? ఇప్పుడు చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ తెలుసు కదండి. ఈ రెండు వేళ్ళు ఇలా ఈ బొటన వేలు దగ్గరికి ఇలా పెట్టి ఉంగరం వేలుతో మనం రైట్ క్లోజ్ చేద్దాం. రైట్ క్లోజ్ చేయండి. అందరూ కూడా రైట్ క్లోజ్ చేసి నేను చెప్తూ ఉంటాను, మీరు చేయండి, ఓకేనా? రైట్ క్లోజ్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 breathe in, breathe out. 7 breathe in, breathe out. 8 breathe in, breathe out. 9 breathe in, breathe out. 10 breathe in, breathe out. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంగరం వేలుతో క్లోజ్ చేయాలి. ఉంగరం వేలు లెఫ్ట్ సైడ్, ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ తీసుకుందాం. రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10, ఓకేనా? ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం, వదలడం, ఓకేనా? రెండు చేతులు చిన్ముద్ర. 1 2 3 4 5 రెండు ముక్కుల ద్వారా 6 7 8 9 10, ఓకే? ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ రైట్ సైడ్ తీసుకోవడము, రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ వదలాలి, ఓకే? రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, రైట్ సైడ్ మెల్లగా వదలడం. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి మెల్లగా. ఇప్పుడు కొంచెం సేపు పెట్టుకొని లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్ చేయండి మెల్లగా, నిదానంగా, ఓకే? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి మెల్లగా తీసుకోండి. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 అలా పెట్టుకొని ఇప్పుడు రైట్ సైడ్ వదిలేయడం. అలాగే రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మెల్లగా రిలీజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, రైట్ సైడ్ మెల్లగా వదిలేయండి. రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మెల్లగా రిలీజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, ఇప్పుడు రైట్ సైడ్ నిదానంగా రిలీజ్ చేయండి.
రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా వదిలేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి, రైట్ సైడ్ నిదానంగా వదిలేయండి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకేనా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చేతులతో చెయ్యకూడదు, కుడి చెయ్యి మాత్రమే ఉపయోగించాలి. ఒకటి బొటన వేలు వచ్చేసి ఇలా కుడి వైపు ముక్కుకు, బొటన వేలు. ఉంగరపు వేలు వచ్చేసి ఎడమ వైపు. ఒక చెయ్యి, కుడి చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, రెండు చేతులు కాదు. కుడి చేతితోనే చేయాలి. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోవాలి, ఇలా తొడ మీద పెట్టుకునేస్తే సరిపోతుంది. ఓకేనా? కుడి చెయ్యి మాత్రమే. ఒకటి ఇలా ఇలా కుడి వైపుకు, ఒకటి ఎడమ వైపుకు. ఈ రెండు వేలు ఇలా ముడుచుకోవాలి. ఇలా చూడండి, ఈ రెండు వేలు ఇక్కడ ఈ బొటన వేలు దగ్గర ఈ పాయింట్ లో పెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ప్రతిరోజులాగే మనకు ఈ రోజు కూడా చక్కటి ధ్యానాన్ని అందించేటువంటి సత్యవతి మేడం గారికి నమస్కారం తెలియజేస్తున్నానండి. మీకు ఈ క్లాస్ కు స్వాగతం. మనకు సత్యవతి మేడం గారు చక్కగా ధ్యానం నేర్పిస్తారు. ఆ ధ్యానము ఒక 10 నిమిషాలు, అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ మేడం చెప్తారు. ఆ తర్వాత మ్యూజిక్ ఉంటుంది. ఆ తర్వాత అయిపోయేదానికి ముందు ఒక 10 మినిట్స్, అంటే 11:50 లోపల క్లోజ్ చేసేస్తామండి. 11:50కి మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా, మేడం గారి క్లాస్ ఉంటుంది కాబట్టి 11:50 లోపల మనం క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేసి నెక్స్ట్ క్లాస్ మొదలు పెడతాం. ఈరోజు మనకు క్లాస్ తీసుకునే వాళ్ళు దీపా మేడం గారు, చెన్నై. ఆ మేడం గారు ఆల్రెడీ క్లాస్లోకి జాయిన్ అయ్యారు. మనతో పాటు చక్కగా ధ్యానం చేస్తారు. ఆ తర్వాత క్లాస్ తీసుకుంటారండి. ఓకేనా? అందరూ కూడా అద్దాలు తీసేసేయండి. అద్దాలు ఉన్న వాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఖచ్చితంగా తాగి ధ్యానంలో కూర్చోండి. పక్కన మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్లు పెట్టుకోండి. ధ్యానం అయిపోతానే ఆ నీళ్లు తాగితే మనం చేసిన ఈ ధ్యాన శక్తి అంతా కూడా ఆ మంచి నీళ్ళలోకి వెళ్తుంది. చక్కగా మరి మనము ధ్యానం చేసుకుంటాం. ఉత్త నేల మీద కూర్చోవద్దండి, ఏదన్నా మ్యాట్ కానీ ఏదన్నా వేసుకోండి. ఇలా చేతుల్లో వేళ్ళలో వేలు పెట్టుకోవాలి. కాళ్ళు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోవాలి. ఓకేనా? ఇలా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే అండి, ఇంతవరకు ప్రాణాయామం చేసాము. మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన మన బ్రహ్మశ్రీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. స్వర్ణమాల కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం అండి. చక్కగా ఇక స్థిర సుఖ ఆసనములో కూర్చుందాము. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మేడం గారు చెప్పే ప్రాణాయామం ఎందుకు అంటే, ఆలోచన లేని స్థితికి తొందరగా వెళ్తాం కాబట్టి మనకు చేత ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేసిన తర్వాత కూడా మీరెవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి చక్కగా కళ్ళు తెరవకుండా అట్లాగే కూర్చోండి. 5 times ఓంకారం చెప్పుకొని ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము. శరీరాన్ని ఏమీ కష్టపెట్టవద్దు. ప్రతి ఒక్కరూ
మన శ్వాసతో మనం అనుసంధానమై ఉందాము. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఏకం కావాలి. ఈ భూమండలం మీద శబ్ద తరంగము వచ్చింది అంటే ఓంకారంతోటే బిగినయింది. ఈ విశ్వము, ఈ సృష్టి అంతా ఆ ఓంకార ధ్వనితోటే ప్రారంభమైంది. అందుకే ఫస్ట్ మనకి ఓంకారం చేయిస్తారు. ప్రతి ఒక్కరూ శ్వాసను గమనిస్తూ ఉండండి. ముక్కు చివర పై పెదిమి పైని మీ దృష్టి నిలపాలి. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఏకం కావాలి. ఏ ఆలోచన లేదు, ఏ శబ్దాలతోటి మనకి పని లేదు. మన అంతరంగంలో మన దైవంతో కలిసి ఉన్నాము. ధ్యాన సాధనే దైవ సాధన. మన లోపలికి వెళ్ళే శ్వాస, మన బయటికి వచ్చే శ్వాసను గమనించాలి. ఆ గమనించడం ఎప్పుడైతే మనం గ్రహించామో మన లోపల ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉంటాము. అదే ఎరుక కలిగి ఉండటము. ప్రతి శ్వాసని గమనించాలి. నిర్మలమైన మనస్సే నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సే జ్ఞానాన్ని పొందుతుంది. జ్ఞానం ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. అజ్ఞానం మూలహరణం, జన్మ కర్మ నివారణం. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మన మనస్సు నిర్మలంగా ఉండటము, నిశ్చలమైన స్థితికి వస్తుంది. అప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతాము. జన్మ కర్మ నివారణం. మన జన్మల నుంచి వచ్చే కర్మలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. స్థిర సుఖ ఆసనము అని ఎందుకు అన్నారు అంటే మనం శరీరాన్ని కష్టపెట్టకుండా చక్కగా వెన్ను నిటారుగా, తల నిటారుగా ఎప్పుడైతే కూర్చుంటామో మన గత జన్మ కర్మలన్నీ మన కుండలినిలోనే ఉంటాయి. అందువల్ల ఆ కర్మలన్నీ ధ్యాన సాధన ద్వారా దగ్ధం చేసుకుందాము. ధ్యానాది దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే నువ్వు కూర్చోవడం బిగిన్ చేసావో అప్పటి నుంచి నీ జన్మల నుంచే కర్మలన్నీ ఒకటి 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 తగ్గుతూ ఉంటాయి. అందుకే ధ్యాన సాధన చెయ్యండి, రండి కూర్చోండి అని చెప్తారు. కొన్ని నిమిషాలైనా పర్వాలేదు, ముందు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. పత్రి సారు మేము వచ్చిన కొత్తలో కూర్చోండి 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 అని పదే పదే పలికించేవారు మా చేత. కూర్చున్నప్పుడే మన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసే నిశ్చలమవుతుంది. మనసు నిర్మలంగా లేనప్పుడు, నిశ్చలంగా లేనప్పుడు అతిగా ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనలో మనకి ఏమీ పాలుపోదు. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కొత్త వాళ్ళందరూ రకరకాలవన్నీ జరుగుతూ ఉంటాయి. శరీరంలో మార్పులు, అవి దేనికి భయపడొద్దు.
ఆలోచించవద్దు. నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ శుద్ధి జరిగినప్పుడే మీకు రకరకాలుగా శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏ ఆలోచన లేదు, చక్కగా హాయిగా కూర్చున్నాము. మన లోపల ఉన్న భగవంతుడితో మనము అనుసంధానం అవుతున్నాము. ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి అనే ఒక నియమం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు గడిచిపోయిన దాని గురించి, జరగవలసిన దాని గురించి ఎప్పుడూ మనం ఆలోచిస్తూ కూర్చోవద్దు. ధ్యాన సాధన చేస్తూ ఉంటే అన్నీ అవే వెళ్ళిపోతాయి బయటికి. ఆలోచన లేని మనస్సు అక్షయ పాత్ర. ఆలోచనలతో ఉన్న మనస్సు భిక్ష పాత్ర. ఎంతో మంది గురువులు ఏమీ తినకుండా తాగకుండా ఉంటున్నారు. ఎందుకని? వాళ్ళు ఏది ఆలోచించరు. మనం ఎన్నో రకరకాలవన్నీ తింటాము, కానీ ఏదో రకంగా రోగాలు చెప్తూ ఉంటారు. ఎందుకని? అతిగా ఆలోచిస్తాం కాబట్టి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి అనే నియమకం పెట్టుకోవాలి. కొత్త వాళ్ళందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. హాయిగా కూర్చుందాము. ఇది శరీరము కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనందరము ఆత్మ స్వరూపాలమని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన జీవితం అంతా ఆనందమే, ఆనందమే, సంతోషమే, సంతోషమే. అది తెలుసుకోవటం కోసమే ఈ ధ్యాన సాధన. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. చక్కని సంగీతంతో ధ్యానం చేద్దాము. సంగీతముతో ధ్యానం చేస్తే మూడింతల శక్తిని పొందుతాము. పిరమిడ్ లో ధ్యానం చేస్తే మూడింతల శక్తిని పొందుతాము. సంగీతాన్ని వింటూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండండి. సంగీతాన్ని వింటూ చక్కగా ధ్యాన సాధన చేసుకుందాము ఈ కొంతసేపు. చక్కగా ఆ సంగీతంతో ధ్యానం చేద్దాం.
పెట్టాలా? ఆఫ్ చేసుకో. మ్యూజిక్ వస్తుందండి మేడం స్క్రీన్ ఆఫ్ ఇస్తాను. మ్యూజిక్ వస్తుందా? రావట్లేదు. నేను ఇందాక పెట్టింది రాలేదా మేడం? క్లోజ్ చేయండి. స్టాప్ అయిపోయింది కదా. My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా,
భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చుని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం. హాయిగా కూర్చున్నవలే. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలే. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలే. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకొనవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొనవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొనివలే. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. వి ఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం.
కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాస ధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక గదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలే. శ్వాసతో పరిణయం. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం. కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों,
मेरे मित्रों ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును గదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు గదా. ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా. శ్వాసానుసంధానము ద్వారా నివురు తీసివేయబడును మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
ధ్యానం స్టార్ట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అలాగే కళ్ళు మూసుకొనే ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దండి. మేడం కాంతి ధ్యానం చేయిస్తారు, చక్కగా చేద్దాం. తల నిటారుగా ఉంచుకోండి, వెన్ను నిటారుగా ఉంచుకోండి. విశ్వగురువుల నుంచి, నక్షత్రలోక వాసుల నుంచి, పరమ గురువుల నుంచి, సూర్య చంద్రుల నుంచి అనంతమైన తెల్లని కాంతి మన బ్రహ్మ రంధ్రము గుండా మన శరీరములోకి ప్రవహిస్తూ ఉన్నది. ఆ కాంతి మన తలలో చిన్న మెదడు, పెద్ద మెదడు, తలలో ఉండే సన్నని నరాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేయండి, సృష్టి చేయండి. ఆ కాంతి మన ముఖ భాగము, మెడ భాగము, గొంతు భాగము ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేయండి, సృష్టి చేయండి. గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంథి, వాకల కార్డ్స్ ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేయండి. ఆ కాంతి మన మెడ భాగము గుండా వీపు భాగము, వెన్ను భాగము, వెన్నులో ఉండే ప్రతి జాయింట్, తుంటి భాగము వరకు ఆ తెల్లని కాంతి, ఆ తెల్లని కాంతితో మన వీపు భాగము, మన వెన్ను భాగము ఆ కాంతితో నిండిపోయినట్లుగా భావన చెయ్యండి. ఆ కాంతి మన 2 భుజాలు, 2 చేతులు, అరచేతులు, 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి. 2 చేతులు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. మన బ్రహ్మరంధ్రము గుండా ఆ కాంతి మన లోపలికి వస్తూనే ఉంది. అదే దైవశక్తి, అదే విశ్వ చైతన్య శక్తి, అదే చైతన్యము. మనం ఏదైనా భావించవచ్చు చక్కగా. ఆ కాంతి మన శ్వాసకోశాలు, మన గొంతు ద్వారా శ్వాసకోశాలు, గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. భావన చెయ్యండి, సృష్టి చేయండి. ఆ కాంతి మన శ్వాసనాళాల ద్వారా మన పొట్టలోకి ప్రవేశిస్తూ ఉంది. భావన చేయండి. యద్భావం తద్భవతి. ఆ కాంతి మన పొట్టలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ప్యాంక్రియాస్ గ్రంథి, లివరు, మన గర్భాశయము, గర్భాశయము లోపలి భాగాలు అన్ని ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చెయ్యండి. మనకి మనమే ఈ కాంతితో హీలింగ్ చేసుకుంటున్నాము. చక్కగా ఎంతసేపు ధ్యానం చేశాము. ఆ ధ్యాన శక్తితో మన శరీరాన్ని మనము ఈ కాంతి ధ్యానంతో హీలింగ్ చేసుకుంటున్నాము. మనకి ఏది అవసరమో, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కోసం, సంపద కావాలంటే సంపద కోసము,
ఏది కావాలన్నా ధ్యాన శక్తి ద్వారానే మనం పొందుతాము. ఆ కాంతిని మన శరీర భాగాలన్నీ నిండిపోయి తుంటి భాగము వరకు ఆ జననాంగాలు, తొడలు, మోకాళ్ళు, ఆ మోకాళ్ళు 2 లోపలి భాగాలు, మోకాళ్ళ నుంచి పాదాల వరకు, ఆ 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి అపారమైన ఆ దైవ శక్తితో ఈ శరీరం అంతా నిండిపోయింది. భావన చెయ్యండి. ఒక్కసారి తల భాగము నుంచి పాదాల వరకు ఈ కాంతి శరీరాన్ని గమనించండి. మన శరీరం అంతా ఆ కాంతితో నిండిపోయింది. మన శరీర భాగాలన్నీ శక్తిమయమయ్యాయి. ఈ క్షణము నుంచి మనందరము సంపూర్ణమైన ఆరోగ్యముతో, ఆనందముతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాము. ఆ కాంతి మన నాభి ద్వారా బయటికి విరజిమ్ముతుంది. ఆ కాంతి మనందరిళ్ళకి ప్రసరింప చేసుకుందాము. మనందరిళ్ళు ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేద్దాము. మనం ఏమైతే అనుకుంటున్నామో, మన ఆఫీసులు అవ్వచ్చు, వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మన ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ తెల్లని కాంతితో నింపేసుకుందాము. మన ఇల్లంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. మన ఇంట్లో వాళ్ళందరూ ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. భావన చెయ్యండి, సృష్టి చేయండి. యద్భావం తద్భవతి. మన ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు ధ్యాన సాధన వింటున్నారు, ధ్యాన సాధన చేస్తున్నారు. ఓకే మేడం. కాంతితో మన ఇల్లంతా నిండిపోయింది. మన ఇంట్లో వాళ్ళందరూ ఆ కాంతితో నిండిపోయింది. ప్రకృతి అంతా పచ్చదనముతో వర్ధిల్లుతుంది. ప్రకృతి అంతా పచ్చదనముతో వర్ధిల్లుతుంది. చెట్లు, పక్షులు, జీవరాశులు అన్ని ఈ భూమిపైనే మనుగడ సాగించినప్పుడే మనం కూడా ఈ భూమిపైన సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము. అవి లేకపోతే మనం ఉండలేము. మనం లేకపోయినా పశుపక్షులు, జంతువులు, వృక్షాలు అన్ని నివసిస్తాయి. ప్రకృతి అంతా పచ్చదనముతో వర్ధిల్లుగాక. అనంతమైన సంపదనిచ్చినందుకు ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మీ 2 అరచేతులను దగ్గర చేసుకొని చక్కగా అరచేతులను చూసుకుంటూ ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించినటువంటి సత్యవతి మేడం గారికి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, సమస్త గురుమండలానికి, ప్రకృతి మాతకు, భూమాతకు అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇవాళకి మనకు
స్వాధ్యాయం ధ్యానం చక్కగా చేసుకున్నాం కదా, అలాగే స్వాధ్యాయం విషయానికి వస్తే మనకు స్వాధ్యాయాన్ని అందించేవాళ్ళు దీపా మేడం గారు చెన్నై నుంచి, ఆ సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఇవాళ మనకు 7 శరీరాలు అనే ఒక టాపిక్ ను మనకు తెలియజేస్తున్నారు. మేడం మీకు క్లాస్ కు స్వాగతం అండి. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మీ పరిచయాన్ని క్లాస్ కు తెలియజేస్తూ, మీ ధ్యాన పరిచయం ఎలా వచ్చారు ఏంటి కొన్ని విషయాలు తెలియజేస్తూ, అలాగే ఈ 7 శరీరాలు అనే టాపిక్ ను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా మేడం ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. క్లాస్ కు స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు దీప అండి. నేను చెన్నై నుండి మాట్లాడుతున్నాను. నేను 2005లో ధ్యానానికి వచ్చాను. సో 19 ఏళ్ళు అవుతుంది నేను ఈ ధ్యానంకి వచ్చి. నేను ధ్యానానికి ఎలా వచ్చాను అంటే, నాకు ఏ శరీర పరంగా ఏ జబ్బులు కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. కానీ నా జీవితంలో ఒక అనుకోలేని ఒక వెలితి, అది అది ఏంటో నాకు తెలియదు. సో అలాంటి ఒక పరిస్థితి, అంటే అన్ని ఉన్నాయి, ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు, అలా కూడా ఏమీ లేదు. నాకు కావాల్సినవన్నీ మా పేరెంట్స్ చేసేవాళ్ళు. నేను ఎక్కడ బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేదాన్ని. సో అలా అన్ని రకాలుగా బాగానే ఉండింది. కానీ నాకేదో నచ్చట్లేదు నా జీవితం మీద. నాకే ఏంటి ఇంతేనా మన జీవితం అని ఇంకేదో ఉంది కాబోలు, అదేంటో నాకు తెలియట్లేదు, నాకు అది కావాలి అనే ఒక ప్రయత్నం జరిగేటప్పుడు అప్పుడు నాకు ఈ ధ్యానం పరిచయం అయిందనమాట. సో మొదటిసారి పత్రి సార్ చెన్నైకి వచ్చినప్పుడు నేను అక్కడ ధ్యానం చేశానన్నమాట. అది నా ఫస్ట్ ధ్యానము. సో ఆ రోజు నుంచి ఆ క్షణం ఏమనిపించిందంటే, నేను కావాలి అని వెతుకుతూ ఉండే విషయం నాకు దొరికింది. అది ఈ ధ్యానమే, ఈ గురువు గారే, పత్రిజీ గురువు గారే. సో ఆయన నాకు దొరికారు. ఎప్పుడు ఇక ఆయన్ని వదలబోను, ఈ ధ్యానం కూడా నేను వదలబోను అని అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. సో అప్పటి నుండి ఇప్పటిదాకా ధ్యానం చేస్తూ వస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తూ వస్తున్నాను. ఇంకా ప్రస్తుతం అయితే పిఎంసి తమిళ్ ఇక్కడ ఉంది చెన్నైలో. సో దాంట్లో క్లాసెస్ చెప్తాను. ఇలా ఇంకా ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి క్లాసెస్ చెప్తాను. ఒక ఫ్యూ డేస్ నేను పిల్లలకి భగవద్గీత క్లాస్ ఆన్లైన్ లో చెప్పాను. దాంతో పాటు ధ్యానం కూడా చెప్పాను అనమాట. తర్వాత నేను పిఎస్ఎస్ఎం వెబ్సైట్స్ కి కొంతకాలం పనిచేశాను, ప్రస్తుతం అయితే లేదు. తర్వాత చెన్నైలో ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 2010 అనుకుంటాను, అప్పుడు నన్ను అందరూ ఇక్కడున్న మాస్టర్స్ నన్ను ఎంచుకున్నారు. సో ఆ రకంగా నేను ఆ ఎంపీ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు జస్ట్ నాకేం తెలీదు. నేను చాలా ఒక 28 years అలా ఉంటుంది నాకేం తెలీదు వీటి మీద. అస్సలు 0 knowledge, 1% కూడా నాలెడ్జ్ లేదు. కానీ ఇక్కడున్న మాస్టర్స్ అందరూ నన్ను ఎంచుకునేసరికి ఏం చేయాలో తెలియలేదు. సో నేను వెంటనే పత్రి సార్ కి ఫోన్ చేసి, ఇది సార్ పరిస్థితి, మీరు ఏం చేయమంటే అదే నేను చేస్తాను అని అలా అడిగినప్పుడు సార్ అన్న మాట ఒక్కటే, వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు అని అన్నారు. ఓకే సార్ అనేసాను వెంటనే. నాకేమీ తెలీదు. సో నేను ఓకే చెప్పాను. ఇంకా నాతో పాటు ఇంకా ఉన్నారు కదా ఎలక్షన్ లో ఉండడానికి, అందరూ కలిసి నాకు అన్ని నేర్పించారు, నేను అన్ని నేర్చుకున్నాను. సో అలా అనుకోకుండా ఒక పార్టిసిపేషన్ జరిగింది. ఇలా ఎన్నో మలుపులు నా జీవితంలో. కొంతకాలం పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో 1.5 year ఉన్నాము. మా వారు అక్కడ ఇంజనీరింగ్ పని మీద పత్రి సార్ అక్కడికి రమ్మన్నారు మా ఫ్యామిలీని. సో అక్కడికి వెళ్ళాం. సో మాది పిరమిడ్ మ్యారేజ్. మా పాపకి పత్రి సారే పేరు పెట్టారు, మా పాపకు పత్రి సారే అన్నప్రాసన చేశారు.
నేను మా పాపకు కూడా చిన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పించేదాన్ని. ఇంకా ఒక రోజు పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు తను పత్రి సార్ దగ్గర ఆ శ్లోకాలన్నీ చెప్పింది అనమాట. నేను ఎన్నైతే నేర్పించానో నేను ఒట్టిగా శ్లోకం మాత్రమే కాదు, ప్రతి శ్లోకానికి దాని మీనింగ్ కూడా నేర్పించేదాన్ని. ఎవరికి నేర్పించినా అలానే నేర్పించేదాన్ని. ఎందుకంటే ఆ శ్లోకము ఏదో ఫ్యాన్సీగా ఒక కాంపిటీషన్ కోసం అందరూ బట్టి దాన్ని ఒప్పజెప్పేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల మనకి ఇన్ని శ్లోకాలు వచ్చనే పేరు గాని ఏ ఉపయోగం ఆ పిల్లలకి ఉండదన్నమాట. కాబట్టి నేను ఎప్పుడైతే మా అమ్మాయికి నేర్పడం మొదలు పెట్టానో అప్పటి నుంచి మీనింగ్ కూడా చెప్పించేదాన్ని. సో అలా తను ఒక 6 శ్లోకాలు నేర్చుకునింది. 6 శ్లోకాలు మీనింగ్ తో పాటు పత్రి సార్ దగ్గర పక్కన కూర్చుని చెప్పింది అనమాట. అదంతా విన్న తర్వాత సార్ అందరిని పిలిచి, చూడండి అందరూ ఇలానే ఉండాలి, ప్రతి ఒక్కరూ శ్లోకాలు నేర్పించండి, ఇదొక్కటి ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తే చాలు, అందరికీ అన్ని తెలిసినట్టే, ఎందుకంటే ప్రతిదీ భగవద్గీతలో ఉంది అని సార్ చెప్పారనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ తో నేను జూమ్ లో ఆన్లైన్ లో పిల్లలకి నేర్పించాను అనమాట. ఆ తర్వాత జూమ్ క్లాసెస్ తీసుకునేదాన్ని. సో ప్రస్తుతం ఇలా క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఇంకా నేను పర్సనల్ గా నేను ఒక మ్యాథ్స్ టీచర్ అన్నమాట, ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. సో ఇది నా పరిచయం. ఇప్పుడు మనం 7 శరీరాలు దాని గురించి చూద్దాం. మనందరికీ తెలిసిన 2 శరీరాలు కామన్ గా అందరికీ తెలుసు. ఏంటది అంటే ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. ఎందుకంటే ఫిజికల్ బాడీ ప్రతి ఒక్కరికి తెలుసు, ధ్యానం చేయని వాళ్ళకి కూడా ఇది ఫిజికల్ బాడీ అన్న జ్ఞానం ఉందన్నమాట. ఆత్మ అనే జ్ఞానం ధ్యానం చేయని వాళ్ళకి కూడా ఉంది, కానీ అది ఏంటో, అది ఒక దయ్యం అని, అదొక భూతం అని ఆ రూపంలో అందరికీ తెలుసు. కానీ ఆత్మ అంటే ఆస్ట్రల్ బాడీ అన్నది మనకి ఎప్పుడు ఎరుక వచ్చింది, ధ్యానానికి వచ్చిన తర్వాతే అన్నమాట. సో ఆస్ట్రల్ బాడీ ఎలా తెలిసింది? ఎక్కువగా ధ్యానంలో ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉండే వల్ల మనకు అది ఉంది. సో ఈ ఈ సూక్ష్మయానం చేసేది ఆ సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ అన్నది మనకి తెలుసు అన్నమాట. సో ఫస్ట్ ఏమేమి శరీరాలు ఉన్నాయి, 7 శరీరాల్లో ఏంటవి అని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అందరికీ తెలిసిన ఫిజికల్ బాడీ, రెండవది ఎథరిక్ బాడీ, ఇది చాలా మందికి తెలియదు. సో మూడవది ఆస్ట్రల్ బాడీ, నాలుగవది కాజల్ బాడీ, దీన్ని మనం మెంటల్ బాడీ అని కూడా అంటాం అన్నమాట. ఐదవది స్పిరిచువల్ బాడీ, స్పిరిచువల్ బాడీని మనం సూప్రాకాసల్ బాడీ అని కూడా అంటాం అన్నమాట. ఆరవది కాస్మిక్ బాడీ, ఏడవది నిర్వాణిక్ బాడీ. సో ఇవన్నీ ఇంగ్లీష్ పేర్లు అన్నమాట. వీటిని మనం తెలుగులో 2 రకాలుగా చెప్పుకుంటాం. ఫిజికల్ బాడీ అంటే అన్నమయ కోశం అని, స్థూల శరీరం అని మనం పిలుచుకుంటాం అన్నమాట. సో రెండవది ఎథరిక్ బాడీ, ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం, కాంతిమయ శరీరం. ఆస్ట్రల్ బాడీ అంటే భావనామయ శరీరము లేదా మనోమయ కోశము లేదా సూక్ష్మ శరీరము. సో 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. ఈ మెంటల్ బాడీ, కాజల్ బాడీ, వీటిని మనం విజ్ఞానమయ కోశము, కారణ శరీరం అని అంటాం అన్నమాట. తర్వాత స్పిరిచువల్ బాడీ అంటే సూప్రాకాజల్ బాడీ, లేకపోతే దీన్ని మనం తెలుగులో ఆనందమయ కోశము అని పిలుచుకుంటాం. తర్వాతది కాస్మిక్ బాడీ, దీన్ని విశ్వమయ కోశము అని పిలుస్తాం. ఇది మహాకారణ శరీరం అంటారు. చివరిది నిర్వాణిక్ బాడీ, నిర్వాణమయ కోశము అంటాం. సో మనం ఇప్పుడు 7 శరీరాల పేర్లను ఇంగ్లీష్ లో తెలుసుకున్నాము. వాటిని తెలుగులో కోశాలు అని అంటారు, శరీరాలు అని అంటారు. సో వాటన్నిటి పేర్లను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో మొట్టమొదటిగా ఫిజికల్ బాడీ అన్నది ఉందన్నమాట. ఆ ఫిజికల్ బాడీనే ఒక
ఇన్స్ట్రుమెంట్. ఈ భూలోకంలో మనము పుట్టాలి, జీవించాలి అంటే ఆ మెయిన్ ఆ వస్తువు అన్నది ఈ ఫిజికల్ బాడీ అన్నమాట. సో మనమని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీదకి రావాలి అంటే మానవ శరీరం కావాలి అంటే ఇదే ఫిజికల్ బాడీయే అన్నమాట. ఇప్పుడు వేరే జంతు రూపంగా కావాలంటే జంతువుల శరీరం కావాలి. ఈ రాళ్ళు కొండలు అవన్నీ అంటే వాటి యొక్క మెటీరియల్. సో ఏదో ఒక మెటీరియల్ ద్వారానే ఈ భూమిలో మనం జీవించగలుగుతాం. సో మనం ఈ ఈ ఏంటది ఈ అన్నమయ కోసం తీసుకుంటే గాని ఈ భూమి మీద జీవించాలంటే కుదరదన్నమాట. కాబట్టి సో ఫిజికల్ బాడీ అనేది ఈ భూమి మీద జీవించడానికి, బ్రతకడానికి కావలసిన ముఖ్యమైన ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అంటే మన దగ్గర రకరకాల వాహనాలు ఉన్నాయి. మనం సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, బైక్ ఉంది, కార్ ఉంది, టెంపో ఉంది, ఇలా రకరకాల వెహికల్స్ ఉన్నాయి కదా. అలా ఈ భూమిలో మనం ట్రావెల్ చేయాలంటే మనకి ఈ శరీరం కావాలి. సో ఈ శరీరం కావాలి అంటే దీనికి ఎంతో ప్రయత్నం మనం చేయాలన్నమాట. అంటే ఫస్ట్ మనం మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్ ఇవన్నీ అయిన తర్వాతే మనకి భౌతిక శరీరం అన్నది దొరుకుతుంది. సో కాబట్టి ఈ భౌతిక శరీరంలో ఉంటేనే మనము ఈ ధ్యానం చేయగలము. ధ్యానం ద్వారా మన జ్ఞానాన్ని ఇంకా 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 పెంచుకొని ఆ జ్ఞానం ద్వారా కలిగిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం ఈ ఫిజికల్ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఈ ఫిజికల్ బాడీ అన్నమాట. సో ఊరికే మనం ప్రతిరోజు లేచి మన దినచర్యలు చేసుకుంటూ మనం సంపాదించి మనం కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండడానికి కాదు మనం పుట్టడం. మనం పుట్టేది మన ఆత్మ ప్రయాణంలో ఇది ఒక భాగం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏ ఏ పనులు చేస్తే మనకి జ్ఞానం అన్నది కలుగుతుందో ఆ పనులన్నీ చేసి ఆ జ్ఞానాన్నిటినీ సంపాదించడం కోసమే మనం ఈ శరీరాన్ని తీసుకోవడం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు పిల్లలు అన్న వాళ్ళని మనము స్కూల్కి పంపిస్తాం. ఆ స్కూల్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎల్కేజీ పాస్ అవ్వాలి అంటే ఆ పిల్ల ఏం చేయాలి? ఆ ఎల్కేజీలో ఉన్న పోర్షన్స్ అన్ని మొత్తాన్ని చదివి ఆ పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అలాగే ఒక్కొక్క సంవత్సరము అక్కడ ఉన్న పాఠాలను నేర్చుకుని అక్కడే ఎగ్జామ్ రాసి పాస్ అయితే గాని తర్వాత క్లాస్ కి వెళ్ళలేమన్నమాట. అలాగే ఈ భూమిలో ఎన్నో విషయాలు ఉన్నాయి మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఆ ప్రతిదీ కూడా మనం కంప్లీట్ చేసినప్పుడే ఈ ఫిజికల్ బాడీ మనం తెచ్చుకున్నందుకు పరిపూర్ణత మనకు దొరుకుతుంది అన్నమాట. సో ఫిజికల్ బాడీ అంటే ఆషామాషి కాదు. మొదట ఆ జన్మ మనకు దొరకడమే ఎన్నో లక్షల జన్మలు, లక్షల ఏం కాలం మనం వెయిట్ చేస్తే గాని మనకి దొరకదన్నమాట. ఇప్పుడు చూడండి, స్కూల్స్ కి ఎల్కేజీ సీట్ దొరకడానికి అందరూ అడ్మిషన్స్ కానీ ఇప్పుడు మనకి ఏప్రిల్లో కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనగా మనకి అడ్మిషన్స్ అన్నవి నవంబర్ లోనే స్టార్ట్ చేస్తారు. అంటే అప్పటి నుండి నవంబర్, డిసెంబర్ 5-6 నెలలు నుండి మనం ప్రయత్నం చేస్తే గాని మనకు మన పిల్లలకి ఒక స్కూల్ అన్నది దొరకదు. అలాంటిది ఈ భూమిలో మనం జన్మ తీసుకోవాలి అంటే మనం ఎంత కాలం మనం వెయిట్ చేస్తే మనకి జన్మ దొరుకుతుంది అనేది ఈ ధ్యానం చేస్తూ ఉండగా మనకు అర్థమవుతుంది అనమాట. అది కూడా ఒక అడ్మిషన్ ప్రాసెసే అన్నమాట. ఊరికే ఇప్పుడు చనిపోయారు కదా, మనకి అందరికి ఒక అలవాటు ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు, అందులో మన గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు అంటే మనం
ముఖ్యంగా ఏమనుకుంటాం, ఇంకా నెక్స్ట్ మన ఇంట్లో ఎవరైతే కొత్త జంట పెళ్ళయి వాళ్ళకి ఇంకా పిల్లలు పుడతారు అంటే ఇంకా ఆ చనిపోయిన వాళ్ళే వీళ్ళకి పుడతారు అని మనం అనుకునేస్తాం. ఒకవేళ అలా ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు చనిపోతే మనకు ఒక ఆడపాప పుడితే వాళ్ళే వీళ్ళు అని మనం ఫిక్స్ చేసాం. అలా చనిపోయి ఇలా పుట్టేస్తే మనకి ఆ జన్మ యొక్క ఫలితం అంటే ఆ జన్మ తీసుకోవడానికి గల ఆ ఇంపార్టెన్స్ ఏం తెలుస్తుందండి? ఎవరికి తెలీదు. కాకపోతే మనల్ని మనం సర్ది చెప్పుకోవడం కోసం అలా మనం అనుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు మిస్ అయ్యారు అన్న ఆ బాధని మనము మర్చిపోతాం. కాబట్టి మనం ఇలా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒకరు చనిపోయి పుట్టాలంటే అది మాత్రం అసంభవం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు, చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి, అది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక దాన్ని వాళ్ళు చేయడానికి ఆ పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి. అవన్నీ అయిన తర్వాత చివరగా మళ్ళీ వాళ్ళకి కొన్ని ఎగ్జామ్ పెడతారు. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఈ జన్మ తీసుకొని వస్తారన్నమాట. మరి ఇన్ని విషయాలు ఉండగా అలా వాళ్ళు ఈ ఒక 2 నెలల ముందు చనిపోయారు. 2 నెలల తర్వాత మన ఇంట్లో అదేలాగా ఒక పాప పుట్టిందంటే వాళ్ళే అని మనం ఫిక్స్ అయిపోతాం. అది జస్ట్ మనం హాయిగా సంతోషంగా ఉండడానికి మాత్రమే గాని అది నిజం కాదు. కానీ కొన్ని కేసెస్ లో అంటే కొంతమంది అలా రాగలుగుతారు. అది వాళ్ళ ఆ కర్మలు ఉంటాయి కదా, ఆ ఫలితానికి తగినట్టు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు అలా రాలేరు ఖచ్చితంగా. సో ఈ ఫిజికల్ బాడీ అన్నది ఎంతో 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 విలువైనది. దీంట్లోనే మనం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను నా గురించే చెప్తాను. ఈ ధ్యానానికి రాకముందు నాకేం తెలుసు అంటే, నేను నా ఫ్యామిలీ, ఇంకా మా బాబాయిలు, అత్తలు, వీళ్ళు, ఇంకా నా ఫ్రెండ్స్, ఇంకా నేనున్న ఊరు గురించి కొంత నాకు తెలుసు అన్నమాట. ఇంకా మా ఊరికి నేను వెళ్తాను. సో ఇంతే నా లైఫ్. దీనికి మించి నాకేమీ తెలీదు. ఇంకా పుస్తకాల్లో మన స్కూల్లో చదువుకున్న విషయాలు మాత్రమే నాకు తెలుసు అన్నమాట. ఇంకేంటి, ఈ అర్త్ అంటే ఈ భూమి మాత్రమే కాకుండా ఆకాశం ఉంది, ఒక ఏంటది ప్లానెట్స్ ఉంది. సో ఈ 9 ప్లానెట్స్ ఉంది, ఈ గ్యాలాక్సీ, అంతవరకే నాకు తెలుసు. దానికి మించిన జ్ఞానం ఉంది అన్నదే నాకు తెలియదు అన్నమాట. ఈ విశ్వం అంతా కలిపి ఈ 9 ప్లానెట్స్, ఈ గ్యాలాక్సీ, ఇంతవరకే నాకు తెలుసు. సో నా జ్ఞానం అంతవరకే ఉండింది. ఎప్పుడైతే ధ్యానానికి వచ్చానో, ఇలా సార్ స్పీచెస్ వినడము, అందరినీ కలవడము, బుక్స్ చదవడము, ఇవన్నీ చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఏంటంటే ఈ విశ్వంలో ఎన్నో గ్యాలాక్సీస్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ ఎంతో జ్ఞానం ఉంది. ఎన్నో రకాలైన శరీరాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ వాతావరణం వేరు, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా అయితే స్కూల్లో ఒక్కొక్క క్లాస్ పాస్ అయ్యి వెళ్తూ ఉంటామో, అలాగే మనం ఈ జ్ఞానంలో కూడా ఒక్కొక్క లోకం గురించి తెలుసుకుంటూ అలా మనం మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళడమే మన యొక్క గమ్యము, గోల్ అని నేను తెలుసుకున్నాను అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి విశేషం అంటే, ఇప్పుడు మనం ఈ భూమిలో పుట్టాము కాబట్టి ఈ ధ్యానం, ఈ శరీరం ద్వారా చేసే ధ్యానంలో మనం ఏం చేయగలుగుతామంటే, వేరే ఇతర గ్రహాల గురించి, ఇతర యూనివర్స్ గురించి, వీటన్నిటి గురించి మనం జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం అన్నమాట. ఈ శరీరంలో ధ్యానం ద్వారా మనం అన్ని తీసుకోగలుగుతాం. ఆ తీసుకున్న వాటిని అన్ని మళ్ళీ మనం ధ్యానంలో మనం ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని మనము ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి గల ఒక ఉపయోగం కూడా ఈ శరీరంలోనే జరుగుతుంది అన్నమాట.
ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో పిల్లలు అంతా సైన్స్ చదువుకుంటారు. ఆ చదువుకున్న వాటిని వాళ్ళు ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో ఆ ల్యాబ్ లో చేయాలి అంటే ముందు వాళ్ళకి ఆ జ్ఞానం ఉండడం తెలియాలి. అలాగే మనకి ఫస్ట్ ఏమేమి విషయాలు ఉన్నాయి, ఏమేమి జ్ఞానాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకున్న తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారానే మనం అనుభవం పొందుతాము. ఆ అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. సో ఈ పనులు చేయాలి అంటే వేరే ఏ వరల్డ్ లో కూడా ఇది కుదరదనమాట, సాధ్యం కాదనమాట. ఈ శరీరం ద్వారా, ఈ భౌతిక శరీరం ద్వారా ఈ భూమండలంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం ఒకవేళ ఇతర లోకాల్లో జన్మ తీసుకున్నాము అంటే ఆ శరీరం ద్వారా ఆ లోకంలో ఎలాంటి జ్ఞానం ఉందో అంతవరకే మనకి తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలా ప్రతి లోకంలోనూ అంతేనన్నమాట. అందుకే ఈ భూమి అన్నది ఎంతో విశిష్టత పొంది ఉన్నది. ఈ భూమిని కాపాడడానికి ఇప్పుడు పత్రి సార్ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటే దీనికే అన్నమాట. ఇలాంటి ఒక అద్భుతమైన భూమి చెల్లాచెదరైపోయిందంటే మళ్ళీ దీన్ని సృష్టించడానికి ఎంత కాలం పడుతుందో కూడా మనకు తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక వంటకం ఇంట్లో చేస్తాము, ఆ వంటకం మనం తింటాం. ఒక్కొక్కసారి మనం తిన్న తర్వాత కూడా అది మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన దాన్ని పడేయడానికి మనకి ఎంతో బాధేస్తుంది. ఆ ఒక్క వంటకానికే మనం అంత ఫీల్ అవుతున్నామంటే ఇంత అద్భుతమైన ఈ భూమిలో ఉన్న ప్రకృతి, ఈ మానవ శరీరం అంతా విధ్వంసం అయిపోతుంది అంటే మనం కూడా ఆలోచించాలి. ఎంత బాధ కలుగుతుంది కదా ఈ సృష్టించిన సృష్టికర్తకి. సో అందుకనే పత్రి సార్ ఇంత విశ్వ ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మన చేత అందరితో కూడా ఈ భూమిని కాపాడడానికి ధ్యానం చేపిమని అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా వీలైనంత అందరినీ శాకాహారంగా మారమనడం, శాకాహార ర్యాలీలు చేయడం, ఇవన్నీ కూడా వాటి కోసమే అన్నమాట. సో ఈ శరీరము ఇంత గొప్పది, ఒక ఫిజికల్ బాడీనే ఇంత గొప్పది అయినప్పుడు ఈ ఫిజికల్ బాడీలో ఉండే ఇంకా 7 శరీరాలు, ఇంకా మిగిలిన శరీరాలు కూడా ఎంతో ఎంతో అద్భుతమైనదన్నమాట. నెక్స్ట్ ఎథరిక్ బాడీ. ఇప్పుడు మనం ఈ ఫిజికల్ బాడీలో ఉంటున్నామంటే మనకి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అంటే ఒక కోపం గాని, ఒక పగ గాని, ఒక సంతోషం గాని, ఒక నవ్వడము, అరవడము, ఇలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. అవన్నీ ఈ శరీరం తీసుకున్న వాళ్ళందరికీ కూడా కామనే అన్నమాట. కానీ మనం ఏం చేస్తాం, మనల్ని ఎవరైనా తిట్టారు, లేకపోతే తప్పుగా మాట్లాడారు, లేకపోతే మనల్ని చాలా మనల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అనే ఇలాంటి కొన్ని విషయాలను మనం మన లైఫ్ లో ఫేస్ చేస్తాం. ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు. కానీ మనం యాక్చువల్ గా ఏం చేయాలి అంటే ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనకి ట్రిగర్ అవుతుంది అంటే మనం దానికి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి. ఆ రియాక్షన్ అయిపోయిన తర్వాత మనం దాని నుండి బయటికి రాగలగాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ధ్యానం ద్వారా, మనం తీసుకునే శక్తి ద్వారా మనకి ఎరుక వచ్చినప్పుడు, ఓకే ఇప్పుడు నేను ఈ ఎమోషన్ ని ఫేస్ చేస్తున్నాను, ఓకే నేను మొత్తం ఫేస్ చేసి దాన్ని అక్కడికక్కడే వదిలిపెట్టేస్తానని మనం బయటికి రావాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా బయటికి రాగలుగుతామో అప్పుడు ఆ ఎథరిక్ బాడీ అనేది కాంతిమయంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఏమన్నా ఎమోషన్స్ లో మనం ఇరుక్కుపోయి అందులో నుంచి బయటికి రాలేకపోయాము అంటే ఆ ఎథరిక్ బాడీలో అంతా రంధ్రాలు పడతాయి అన్నమాట. అంటే చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. ఇప్పుడు ఆ బాడీ ఎందుకుంది, ఫుల్ పూర్తిగా కాంతివంతంగా అది ఉన్నప్పుడు అది మనకి ఒక సెక్యూరిటీ లాగా అన్నమాట. అందులో రంధ్రాలు పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఈ ఆలోచనలు ఇంకా ఇంకా మనకి ఎక్కువైపోతుంది. మనకి ఎక్కువైపోయే కొద్దీ
ఈ మనకి తెలుసు కదా ఇలా నెగటివ్ పీపుల్స్ అని ఉంటారు అని. వాళ్ళ గురించి జస్ట్ ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు మనం ఎలాగైతే ధ్యానం చేసి ఆ శక్తిని ఈ ప్రకృతి కోసము, ఈ భూమి కోసము ఉపయోగిస్తున్నామో, అలాగే ఇదే శక్తిని వాళ్ళు వేరే వాళ్ళని హింస పెట్టడానికి ఉపయోగిస్తారనమాట. ఆ మనుషులను మనం నెగటివ్ పీపుల్ అంటాం. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ కష్టపడి అంటే మనం ధ్యానం చేసి ఆ శక్తిని సంపాదిస్తున్నాం. ఈ ధ్యాన శక్తిని మనం కాస్మిక్ ఎనర్జీని మనం ధ్యానం ద్వారా సంపాదిస్తున్నాం. కానీ ఆ నెగటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎలాంటి ప్రయత్నం లేకుండా మన దగ్గర ఉన్న ఆ శక్తిని దొంగతనం చేసి వాళ్ళు బతుకుతున్నారనమాట. అంటే ఇప్పుడు మనం ఈ ఎమోషన్ లో ఇరుక్కపోయినప్పుడు ఏం జరుగుతుంది? మన లోపల ఉన్న ఆ శక్తి అన్నది ఆ ఎమోషన్ లో పడే బాధల ద్వారా అది బయటికి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు ఆ ఎథరిక్ బాడీలో హోల్స్ ఫామ్ అవుతుంది. ఆ హోల్స్ ఫామ్ అయినప్పుడు ఈ నెగటివ్ పీపుల్ కి మనల్ని అందుకునేకి వాళ్ళకి మనమే దారి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అలా వాళ్ళు అందుకున్నప్పుడు ఆ ఇప్పుడు మనం బావిలో నీళ్లు చేదుతూ ఉంటాం కదా, లోపల నుంచి ఒక బకెట్ దారం కట్టి అలా చేదుతూ ఉంటాం. అలా వాళ్ళు మన లోపల ఉన్న శక్తిని చేదుకుని తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం ఏంటి? ఒక చోట కూర్చుని అలా ఎవరెవరు దొరుకుతారో వాళ్ళ దగ్గర శక్తిని తీసుకుంటామని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా సింపుల్ గా నేను చెప్పాలంటే మన పురాణ కథల్లో రాక్షసులు అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఋషులు మునులు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అలానే ఇప్పుడు మనం నెగటివ్ పీపుల్ అంటాం. వాళ్ళు మనలో ఉన్న శక్తిని దొంగలిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే మన లోపల ఎరుక అన్నది పెరగాలి. ఎరుక పెరిగినప్పుడు మనం గుర్తిస్తాం, ఓకే ఇప్పుడు నేను ఈ బాధలో ఇరుక్కున్నాను. చాలా మంది మీరందరూ ఆలోచించి చూస్తే మీ చిన్నప్పుడు మీకు కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ, లేక ఇతరుల వల్ల కానీ ఆ ఎమోషన్ ను మీకు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అదే అప్పుడు పడిన బాధను మీరు ఇప్పుడు కూడా పడుతూ ఉంటారు. అలా మనం చేసినప్పుడే మన లోపల ఉన్న ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట. ఆ వేస్ట్ అయ్యేదాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళని ఎవరు బలపరిచేది? మనమే. మన ఆలోచనల ద్వారా, మన ఎమోషన్ల ద్వారా వాళ్ళని మనం స్ట్రాంగ్ చేస్తాం. సో ఇదంతా ఈ ఎథరిక్ బాడీ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఎథరిక్ బాడీని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మన ఎమోషన్లను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానిలో నుండి బయటపడాలి. మూడవది ఆస్ట్రల్ బాడీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఈ శరీరంలో ధ్యానం చేసుకుని సూక్ష్మ శరీర యానం చేస్తాము అని. మనం ఎంతో వేరే వేరే లోకాల జ్ఞానాన్ని సంపాదించగలుగుతామని చెప్పాను కదా. ఒకటి, ఈ సూక్ష్మ శరీరం ద్వారా మనం ఆ లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని చూసి నేర్చుకునేకి మనకి ఇదొక అవకాశం అన్నమాట, ఈ ఆస్ట్రల్ బాడీ అన్నది. ఇప్పుడు పిల్లలు ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని చదువుతారు. చదివిన దాన్ని వాళ్ళు ఫిజికల్ గా వెళ్తారు కదా, వెళ్ళి వాళ్ళు చేస్తారు ఎక్స్పెరిమెంట్. అలాగే మన ఆస్ట్రల్ బాడీ ఆ లోకాలకు వెళ్ళి అక్కడ అన్ని రాసి నోట్స్ రాసుకుంటూ ఉండేది మనం ఇక్కడ థర్డ్ ఐ ద్వారా మనం చూసి తెలుసుకుంటాం అన్నమాట. సో ఆస్ట్రల్ బాడీ అన్నది చాలా మంది కొత్తగా ధ్యానానికి వచ్చిన వాళ్ళు నాకు ఆస్ట్రల్ ట్రావెల్ రావట్లేదండి అంటారు. అంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది. మనం జస్ట్ అప్పుడే వచ్చాము, దాని గురించి మనకేం తెలీదు. మనము జస్ట్ ఆ అనుభవం కోసం అది రాలేదని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అలాంటి అనుభవం వల్ల మనకి ఏదన్నా జ్ఞానం అన్నది తీసుకునే అవకాశం ఉంది మన లైఫ్ పర్పస్ కి అంటే అది ఖచ్చితంగా వస్తుందన్నమాట. మనం ఏదో మనకి ఇంట్లో చాలా ఖాళీగా సమయం ఉంది, మనకు బోర్ కొట్టి ఏదో ఒక షాపింగ్ మాల్ కో మూవీకో అలా వెళ్ళొస్తాం అన్నట్టు అందరూ నాకు ఆస్ట్రల్ ట్రావెల్ కావాలండి అని అడుగుతారు. సో ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం అన్నది ఆషామాషి కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలంటే ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు నేను సేఫ్ గా వెళ్ళాలి,
సో నాకు బైక్ రైడింగ్ రాదు కాబట్టి నేను ఆటోలో వెళ్తాను. ఆటో అతను అది మా నార్మల్ మాట్లాడుకుని వెళ్తే కష్టం అవుతుంది. ఊబర్ అయితే ప్రూఫ్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అని చెప్పి ఇన్ని మనం ఆలోచిస్తాం కదా. మరి మన ఆస్ట్రల్ బాడీ కూడా ఇలా ఏ లోకాన్ని పడితే ఆ లోకానికి వెళ్ళిపోయిందంటే, అక్కడ ఇప్పుడు మనం ఒక దేశానికి వెళ్తే మనకి పాస్పోర్ట్ వీసా ఎలా కావాలో అలాగే వేరే గ్రహాలకు గాని వేరే లోకాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారన్నమాట. వాళ్ళు మనల్ని చెక్ చేస్తారు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా ఏలియన్స్ వస్తే మన భూమిలో మన నాసా సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ముందు వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ప్లేస్ లో బంధిస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళ, మనకి హెల్ప్ చేసే వాళ్ళ, మనకి నష్టం కలిగించే వాళ్ళ అనే నాలెడ్జ్ మనకి లేదు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ప్లేస్ లో పెట్టి వాళ్ళని రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాతే వాళ్ళని రిలీజ్ చేస్తారు. అలాగే మన ఆస్ట్రల్ బాడీ కూడా వేరే వరల్డ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఇలానే చేస్తారనమాట. అలాంటప్పుడు మనకి ఫిజికల్ బాడీ, ఫిజికల్ అర్త్ అంటే మనకు తెలుసు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో. కానీ ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఏదన్నా జరిగితే ఎవరు మనల్ని కాపాడేది, ముందు మనకు ఆ జ్ఞానం లేదు కదా. మరి అలాంటప్పుడు అలా వెళ్ళడం కూడా సేఫ్ కాదన్నమాట. అందుకే మన పర్పస్ ఉంది అంటే అది మనకి ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆస్ట్రల్ బాడీ యొక్క పర్పస్ వచ్చి నేను తెలుసుకున్న జ్ఞానంలో నుంచి నేను మీకు చెప్తున్నాను. సో ఇది మనకి ఆస్ట్రల్ బాడీ గురించి. దీన్ని మనం భావనామయ శరీరం అని కూడా అంటాం. సో మనం భావించిన ప్లేస్ కి అది వెళ్తుంది అనమాట. మనకి సాధారణంగా డ్రీమ్స్ లో వస్తాయి ఒక్కొక్క ప్లేస్ కి మనం వెళ్తూ ఉంటాం. అంటే మనం ఎప్పుడో ఒకప్పుడు దాని గురించి ఆలోచన మన మైండ్ లో వచ్చే ఉంటుంది. అలాంటి ప్లేస్ కి ఆ ఆస్ట్రల్ బాడీ డ్రీమ్ లో వెళ్తుంది. సో అలాగే దానికోసమే భావనామయ శరీరం అని మనం అంటున్నాం, లేదా మనోమయ కోసం, లేదా సూక్ష్మ శరీరం. సో ఇది దీని గురించి. నెక్స్ట్ కాజల్ బాడీ అంటే విజ్ఞానమయ కోసం, అంటే కారణ శరీరం అంటాం. అంటే ఒక పని మీద మనం ఇక్కడ ఉన్నాము అన్నది ఒక గుర్తింపు అన్నమాట. సో ఈ శరీరంకి ఆ ఒక పని తీసుకునే మనం ఇక్కడ పుట్టామన్నమాట ఈ భౌతిక ఈ భూమి మీద. సో కాబట్టి కాజల్ బాడీ అంటే మన మెయిన్ పర్పస్ అక్కడ ఉంటుంది అనమాట. మనం ధ్యానం చేసి ఆ కాజల్ బాడీకి కనెక్ట్ అయినప్పుడు ఆ పర్పస్ ఏంటో మనం తెలుసుకొని దాన్ని మనం సాధన చేసి మనం అది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాసల్ బాడీ అంటే దీని తర్వాత ఆస్ట్రల్ బాడీ తర్వాత కాసల్ బాడీ. ఒక కారణం చేత మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం అన్నమాట. మరి ఆ కారణాన్ని తెలుసుకుని దాన్ని మనం పూర్తి చేయాల. మనకి ఎంత శక్తి దొరుకుతుందంటే ఈ ధ్యానంలో మన పర్పస్ ని కంప్లీట్ చేసి దానికంటే ఎక్కువ పనులను మనం చేయగలిగేంత శక్తి ఈ ధ్యానంలో మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీలో ఉండే ప్రతి మాస్టరు అలాంటి మాస్టరే అనమాట. సో దీనికి మూల కారణం ఏంటి? ధ్యానం. ఆ తర్వాత సూప్రాకాసల్ బాడీ అంటాం, ఆనందమయ కోశము. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఆనందం దొరుకుతుంది. ఆ బాడీ దగ్గర మనం రీచ్ అయ్యాము అంటే, ఇప్పుడు చూడండి, ఒక చిన్న వంటకం కొత్తగా నేను ఇవాళ ట్రై చేశాను, అది చాలా టేస్టీగా చక్కగా వచ్చిందంటే నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక కొత్త పని నేను ఇవాళ చేశాను, కొత్త డిష్ చేశాను, అది పూర్తిగా నేనే నా కృషితో చేశాను. చేసిన తర్వాత అది అద్భుతంగా వచ్చింది. సో అక్కడ ఆ కంప్లీట్నెస్ అన్నది నేను చూసాను కాబట్టి నాకు ఆనందం కలుగుతుంది. అలానే ప్రతి ఒక్క విషయం, ఇప్పుడు ఆనందం అంటే ఎంతో పెద్దది కాదండి. మనం చేసే ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ ప్రతి పనిలోనూ ఆ కంప్లీట్నెస్ మనకు దొరికినప్పుడు అదే ఆనందము. సో అలాంటిదే దాన్నే ఆనందమయ శరీరం అంటాం. సో ఈ ఆనందం ని ఎక్కువ మనము మన లైఫ్ లో చూస్తూ ఉంటాం అన్నమాట, చూడగలుగుతాము, మనమే దాన్ని తెచ్చుకోగలుగుతాము ఆ స్టేట్ కి వెళ్ళినప్పుడు.
తర్వాత కాస్మిక్ బాడీ, విశ్వమయ కోశము. మనం ప్రతిరోజు ఈ ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యానంలో మనం ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. సో ఎంత ఎంత ఎక్కువ మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటామో మన ఎనర్జీ అన్నది, ఈ కాస్మిక్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. అలా మనం ఆ కాస్మిక్ బాడీ విశ్వమయ కోశంకి మనం చేరుకునేంత మనకి కాస్మిక్ ఎనర్జీ దొరికినప్పుడు మనం ఆ దానికి తగినంత శక్తి మనం తీసుకున్న తర్వాత దాన్ని చేరుకుంటాము. అప్పుడు ఆ బాడీ ఇచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఆ బాడీ గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ ఇంకా ఈ విశ్వంలో ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతెంత జ్ఞానాలు ఉన్నాయో మొత్తం మనం తెలుసుకున్న తరువాత ఎక్కడ చూసినా అందులో మనమే కనిపిస్తాం అన్నమాట. అలాంటి ఒక స్టేట్. ఆ తర్వాత మన లోపల నుంచి ఎలాంటి ప్రశ్నలు మొదలైనా కానీ ఆ ప్రశ్నలకి సమాధానం తిరిగి మన లోపలే మనకి దొరుకుతుందన్నమాట. అలాంటి స్టేట్ ని నిర్వాణిక్ బాడీ అంటాం. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ చూసినప్పుడల్లా మనకి ఒక వన్నెస్ ఫీలింగ్ కలుగుతుంది. అంటే సమతాభావం కలుగుతుంది. ఆ రాయి నేనే, ఆ కొండ నేనే, ఈ సముద్రం నేనే, ఆ ఆకాశం నేనే, ఈ చెట్టు నేనే, ఈ గెలాక్సీ నేనే, ఈ ప్లానెట్స్ అన్నది నేనే. అలాంటి ఒక స్టేట్ నిర్వాణిక్ బాడీ. సో ఆ స్టేట్ కి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అన్నదే పత్రి సార్ యొక్క గోల్ అన్నమాట. అందుకనే సార్ ఎప్పుడు కూడా మీరే దేవుళ్ళు అంటారు. మనకు తెలియదు కదా మన లోపల ఉన్నది కూడా పత్రి సార్ లాంటి దేవుడే అని. కాబట్టి మనకి అది తెలియడం కోసం ప్రతి క్షణం మీరే దేవుడు, మీరే దేవుడు అని గుర్తు చేస్తూ ఉంటారు పత్రి సార్. ఇది ఈ భూమి మీద జన్మ తీసుకున్న ఎవరికైనా సాధ్యమే. కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంది కదా. సో ఆ పద్ధతి అన్నది మన శ్వాస మీద ధ్యానం అన్నమాట. ఈ ధ్యానం చేయగా 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 మనకి ఆ శక్తి తీసుకోగా మొదట మన ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ భౌతికమైన శరీరంలో ఉన్న ఆ డిస్టర్బెన్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. డిస్టర్బెన్స్ అంటే ఫస్ట్ మన శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత మన మెంటల్ ఆరోగ్యం, మన బుద్ధి బాగుపడుతుంది. ఆ తర్వాత అలా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వెళ్ళగా మనకి చివరగా మనం ఆ నిర్వాణ స్థితికి చేరుకోగలుగుతాం అన్నమాట. సో ఇది 7 శరీరాల గురించి నేను చూసిన కొన్ని బుక్స్ లో నుంచి, నా సొంత అనుభవంలో నుంచి, నాకున్న జ్ఞానంలో నుంచి నేను చెప్పానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మీరు ఈరోజు 7 శరీరాల గురించి. ఇంతకు ముందు కూడా విన్నాను కానీ అప్పుడు కొద్దిగా అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా బాగా క్లియర్ గా అర్థమైంది. ఒకటి ఏంటంటే ఆనందమయ కోశం ఎప్పుడు కలుగుతుంది, ఎంత టైం పడుతుంది, అది మాకు కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది మేడం. ఒక్కొక్కసారి చాలా అంటే కోపం కూడా వస్తుంది, బాధ కూడా కలుగుతుంది. అవి కూడా పోతాయా? అంటే మీరు ఇంకొకసారి అడగండి, సరిగ్గా వినపడలేదు మేడం. ఎమోషన్స్ కదా, ఎమోషన్స్ అనేవి మొత్తంగా పోవు కదా మేడం, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కదా. ఎంత ప్రాక్టీస్ చేసినా అంటే మొత్తంగా వెళ్ళిపోతాయా ఏదో ఒక స్టేట్ కి వచ్చిన తర్వాత? మనకు వెళ్ళిపోతాయంటే ఏది వెళ్ళదండి, అక్కడే ఉంటుంది. ప్రతిదీ మనము ఏ స్టేట్ లో ఉన్నా అనుభవిస్తూనే ఉంటాం, కానీ క్షణాల మీద బయటికి రాగలుగుతాం. అది తేడా. ఓకే ఓకే ఓకే.
ఇప్పుడు మనం ఒక ఎమోషన్ నుండి బయటికి రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది, కొన్ని రోజులు. కానీ అవును. ఆ స్టేట్ కి వచ్చిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం తెలుసుకుని బయటికి వస్తాం. దాన్ని వదిలించుకుని అక్కడి నుండి దాన్ని అక్కడే వదిలిపెట్టి మనం వస్తాం. అది చాలా ఇంకెవరికైనా చక్కగా ఏమైనా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు మేడం. 7 శరీరాల గురించి. కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఈ క్లాస్ లో. ముందు మనం ప్రతి నెల నెల ఒక క్లాసు కండక్ట్ చేస్తూ ఉంటారు అవతార్ ఫౌండేషన్ తరఫున రంగనాథ్ సార్ గారు. ఆ, ఇప్పుడు మోస్ట్లీ ప్రతి దాంట్లోనూ ఇందులో ఈ టాపిక్స్ ఉంటాయి. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళా తెలుసుకోవడం కోసం మన పిరమిడ్ గురించి కానీ, ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అలాగే ఈ 7 శరీరాల గురించి, 7 చక్రాల గురించి మనం చెప్తూ ఉంటాం. ఒక్కొక్క మాస్టర్ వస్తుంటారు కానీ చాలా చక్కగా, ఎంత నీట్గా అంటే ప్రతి ఒక్కరికి బాగా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు మీరు. ధన్యవాదాలు. చాలా బాగుంది క్లాసు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా doubt. థ్యాంక్ యూ మేడం. చాలా మేడం చక్కగా మీరు వివరించారు. స్క్రీన్ షేర్ చేశారనుకుంటా, అది ఇంకా వెళ్ళలేదు. నేను క్లీన్ చేస్తాను. చాలా చక్కగా వివరించారండి దీప గారు. చాలా ధన్యవాదాలండి. అలాగే సత్యవతి గారు ధ్యానంతో పాటు కాంతి స్నానం కూడా చేయించారు. చాలా బాగుందండి. అది చక్కగా మన శరీరంలో పాజిటివిటీ అంతా వస్తున్నట్టుగా మన అనుభూతి చెందడం చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలండి. వనిత గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. మాట. హలో మేడం. మాట్లాడండి. నమస్తే. మేడం నమస్తే మేడం. మేడం స్క్రీన్ రావట్లేదు మేడం నాకు. రావచ్చు మేడం. నేనైతే అసలు క్లాస్ నాకు చాలా బాగా అనిపించింది మేడం. ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు. బాగుంది మేడం ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా ఈ నాకు మీరు చెప్తుంటే చాలా ఎమోషనల్ అనిపించింది మేడం. నా లైఫ్ అంతే. 21 years లో మ్యారేజ్ అయింది, పిల్లలు, హస్బెండ్, ఇల్లు. మీరు ఒక సీన్ మీ ఒక టాపిక్ మీ గురించే చెప్పారు కదా మేడం. ఇల్లు, పిల్లలు, బయటికి వెళ్ళడం. నాకంతే మేడం, ఇల్లు, పిల్లలు. నాకు బయట అసలు ఏం తెలియదు. 2 years బ్యాక్ హెల్త్ డిస్టర్బ్ అయింది మేడం. అప్పటి నుంచి దాంట్లో నుంచి బయటకి రాలేకపోతున్నా మేడం నేను. నాకు ఈ ప్లాట్ఫామ్ బాగా దొరికింది మేడం. అదే మీరు అన్న ఎమోషన్ నుంచి ఎట్లా బయటికి రావాలి చాలా ట్రై చేస్తున్నా మేడం, కానీ నాతో కావట్లేదు. ఫిజికల్ బాడీ గురించి చెప్పారు కదా మీరు. మీరు బయటికి రావాలి అనే ఆలోచన వద్దు. మీరు ఇప్పుడు ధ్యానం మొదలు పెట్టారు. సో ధ్యానంని సిన్సియర్ గా భక్తి, ఇప్పుడు మనం గుడిలో పూజలు చేస్తే ఎంత భక్తిగా మనం గుడికి వెళ్ళి ఉపవాసం ఉండి పూజ చేస్తాం, అలానే భక్తిగా ధ్యానంలో మీరు ఉండాలి. ధ్యానంని ప్రతిరోజు మీరు చేయాలి. ఇప్పుడు ఇవాళ మీరు ధ్యానం చేయలేదంటే ఉపవాసం ఉండండి. నేను ధ్యానం చేయలేదు కాబట్టి నాకు ఆహారం వద్దు ఇవాళ, నేను చేస్తేనే నేను తింటాను అని అంత గట్టిగా మీకు మీరే ఒక డిసిప్లిన్ మీరు క్రియేట్ చేస్తే తప్పితే మనం ఈ ధ్యానం అన్నది వదలకుండా చేయడం అన్నది ఈ కుటుంబ వ్యవస్థలో జరగరాని పని. మనం పిల్లలకి పనిష్మెంట్ ఇస్తాం కదా, నువ్వు ఇవాళ నా మాట వినలేదు, నువ్వు అడిగిన చాక్లెట్ నేను ఇవ్వను అని. అలాగే మనం ఇవాళ నేను ధ్యానం చేయలేదు అంటే నేను ఒక పూట ఆహారం మానేస్తాను అని స్ట్రిక్ట్ గా మీరు పెట్టుకోండి. మీరు ధ్యానం ఫస్ట్ కంపల్సరీ నాన్ స్టాప్ గా చేయాలి. మీరు టైం చూడొద్దు, జస్ట్ క్లాక్ లో టైం చూసి కూర్చోండి. అయిపోయిన తర్వాత ఎంత సమయం అయిందని నోట్ చేసుకోండి. పుస్తకంలో ఏం అనుభవం వచ్చిందో నోట్ చేసుకోండి. ఇదే ఎందుకు వచ్చింది, అదే ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వద్దు. నా కోసం ఇది వచ్చింది అంతే, దాన్ని మీరు రాసుకోండి అంతే. ప్రతిరోజు ధ్యానం చేయండి, ఈ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయండి.
మీకు ఇక్కడ స్వాధ్యాయం అయిపోతుంది, సజ్జన సాంగత్యం అయిపోతుంది. ఇప్పుడు మీరు తెలుగు అయితే ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇల్లు వెతుక్కుని వస్తుంది. ఆ పుస్తకంలో మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా ఉన్న ప్రతి పదాన్ని చదవండి. ఈ 3 మీరు రోజు చేస్తే కొంతకాలం అయినాక మీరే గుర్తిస్తారు, అరే నేను ఈ ఎమోషన్ లోండి బయటపడ్డానే అని. అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా జరుగుతుంది అనమాట. ఏది కూడా ఈ ధ్యానంలో అలాగే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మనం చేయాల్సింది ధ్యాన సాధన ఒక్కటే. మేడం ఓకే మేడం, అదే నాకు అంత కొత్తగా అనిపిస్తుంది మేడం. ఈ 7 శరీరాలు ఈ టాపిక్ చాలా బాగుంది మేడం. ఫిజికల్ బాడీ గురించి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చిండు భగవంతుడా, నన్ను తీసుకపో తొందరగా అని అనుకున్నా మేడం. కానీ ఈ రోజు నాకు మీరు ఆ టాపిక్ చెప్పేసరికి రియలైజ్ అయినా మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇదే కావాల్సింది. మీరు రియలైజ్ అయినారంటే మార్పు అనేది స్టార్ట్ అయిందని అర్థం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చిండ్రు మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు షేర్ చేసినందుకు. ఇదే కావాల్సిందమ్మా, ప్రతి ఒక్కరిలోంచి ఇదే కావాలి. లోపల పెట్టుకొని అలాగే బాధగా ఉండి మీరు బాధపడితే అది సమస్య ఎప్పటికీ సొల్యూషన్ కాదు. ఒక షేర్ చేసుకొని దానికి మేడం గారు చెప్పే పరిష్కారాలు చేస్తే మనం అక్కడి నుంచి బయటపడగలుగుతాము. లేదంటే అలాగే ఉండి 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 ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతాం తప్ప మానసికంగా కుంగిపోతాం, కానీ బయటపడలేము. మేము మాట్లాడండి, మంచిగా చెప్పండి అనేది ఎందుకు అంటే మీరు దాంట్లోంచి బయటపడగలుగుతారు, మంచిగా తయారవుతారు అనేసి. మిమ్మల్ని ఆ స్థితిలోంచి బయటికి తీసుకొని వచ్చి అందరూ కూడా మంచి మాస్టర్స్ గా అవ్వాలనేదే ఇక్కడ లక్ష్యం అన్నమాట. మంచిగా అవ్వాలి, ఇలా రావాలి అంటే మాట్లాడితేనే ప్రతి ఒక్కరిలో ఏమన్నా ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు మాస్టర్స్ చక్కగా. మనం ఎందుకు తీసుకొని వస్తున్నాం అంత పెద్దగా మాస్టర్స్, ఇంత పెద్ద వాళ్ళను అంటే ఇదే కారణం. ఎంత సీనియర్స్ చూడండి, వీళ్ళందరూ ఎందుకు వస్తారు, మనకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మన దీంట్లో క్లియర్ అయిపోతాయి. చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే అవి క్లియర్ చేసుకో, ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్తారు కదా, సొల్యూషన్ వస్తుంది. అందుకే మాట్లాడమంటాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కానీ అనుభవాలు కానీ షేర్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇదే చెప్తున్నాం అనమాట. ఓకేనా? మంచిగా ధ్యానం చేయండి అమ్మా. ధ్యానం చేస్తూ ఉంటే మీలో ఉన్న ఏదైనా దానికి సాధనే కదా ముఖ్యం. కూర్చోవడమే ముఖ్యం. కూర్చోవాలి, సాధన. మేడం మేడం నేను చెయ్యగలుగుతానా మేడం? ఇవే థాట్స్ ధ్యానంలో కూర్చుంటే ఎందుకు బాడీలోకి. వినిత గారు ఒక్క నిమిషం, వినిత గారు ఒక్క నిమిషం. వినిత గారు, అమ్మా నేను కృష్ణలీల. నేను 8 months బ్యాక్ నేను నా పరిస్థితి కూడా అలానే ఉండింది. సత్యవతి మేడం కలిసారు నాకు లాస్ట్ కార్తీక మాసంలో. అప్పుడు స్టార్ట్ అయింది నాకు మెడిటేషన్. ఇప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే, సమస్యలు ఉన్నాయి మేడం, లేవని కాదు, అవి కనపడవు, బాధ కలిగించదు మనసుకు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. మీది ఇది ఇప్పుడు ఫస్ట్ కంటిన్యూ క్లాస్ చేయండి. కదండి. ఇది యాక్చువల్ గా ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్ వరకు చూడండి. మీ 3 నెలలు ఖచ్చితంగా మీరే చెప్తారు. ఇది మొదటి క్లాస్. ఇంకా ఇప్పుడే అంతెందుకు, ఈ 21 days కంటిన్యూగా ధ్యానం చేసి లాస్ట్ క్లాస్ మీ అనుభవాలు మేము అడుగుతాం కదా, అప్పట్లోనే మార్పు తెలుస్తుంది. ఖచ్చితంగా చూడండి. మళ్ళీ 3 నెలల తర్వాత అక్టోబర్, మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, అక్టోబర్ ఈ టైం ఖచ్చితంగా మీలో మార్పు ఎలా ఉంటుందని మీరే చెప్తారు. ఓకేనా? అయితే ప్రయత్నం మానకూడదు. మేడం చెప్పినట్టు ధ్యానం చేయకపోతే నేను ఆహారం తీసుకోను అని ఎలా అయితే గట్టి నిర్ణయం తీసుకుంటామంటే, ధ్యానం చేసి ఆహారాన్ని ముట్టాలి. ఈరోజు నేను ధ్యానం చేశానా, ఇప్పుడు చేశానా, ఈ టైంలో పొద్దున్న చేశానా, ఇప్పుడు తీసుకుందాం, మధ్యాహ్నం చేశానా, తీసుకుందాం. ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారంటే ఏదైనా సాధించగలుగుతామండి. ధ్యానం నుంచి సాధించింది లేదు. అదే మేడం గారు చెప్పారు అన్నమాట. చాలా చక్కగా మీరు షేర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? శ్రీదేవి గారు, ఇక్కడ మంజుల గారు, పూజిత, వీడియోస్ ఆన్ చేసుకోండి. సురేఖ గారు, జయలక్ష్మి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. సరస్వతి గారు, సరస్వతి గారు మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా
మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి, డౌట్స్ అడగండి, క్లియర్ ఆ, చేసుకోండి. బాధతో కూర్చోకూడదు కదా, ఎన్ని రోజులైనా బాధ అలాగే ఉంటే ధ్యానం చేసి ఉపయోగం ఉండదు కదా. అంతే కదా మేడం, ఆ, అవును కదా. మాట్లాడండి. అదే మేడం, దీపా గారు చాలా బాగా చెప్పారు, క్లియర్ గా చెప్పడం, క్లియర్ వాయిస్ బాగుంది. మనకు చాలా కొత్త విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ మేడం పేరు నాకు తెలియదు, పాపం అది ఏడుస్తూ బాధపడుతూ వినీత ఉన్నారు గారు. ప్రతి వినీత గారు. ప్రతి ఒక్కరూ సమస్యలతో బాధపడుతుంటారు మేడం. నిజంగా కొన్ని చెప్పుకునేటి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనటివి కూడా ఉంటాయి. అవును. మీరు చెప్పినట్టు అవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు స్ట్రిక్ట్ గా కూర్చొని మీరందరూ చెప్పేది వినడము, మీరు చెప్పిన నియమాలు పాటిస్తూ ఉండడం వల్ల కొంత వరకు ఆ దుఃఖం నుంచి బయటపడడం అనేది మాత్రం జరుగుతుందని అనిపిస్తుంది మేడం. మీరైతే అక్టోబర్ వరకు వినండి, మీరు మీలో మార్పు మీకే వస్తుందని మీరు ఇప్పుడు చెప్పారు, వింటూ ఉన్నాను. మీరు చెప్పినట్టు ఫాలో అవడం తప్పితే మేము ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు మేడం. మీరు చెప్పేది వింటూ ఉంటే అదే చాలు, అదే సంతోషం కలుగుతుంది. శ్రీదేవి గారు. రాణి. ఇక్కడ అట్లాగే ఒకటి ఉంది మేడం, అదే కనిపిస్తుంది. పత్రిజీ సార్ ఫ్లూట్ పట్టుకోండారు, అదే కనిపిస్తుంది. ఇక్కడ గైడెడ్ మెడిటేషన్ అని పడింది మేడం. ఓకే అది గైడెడ్ మెడిటేషన్ తెలుగు బై పత్రిజీ అని ఉంది మేడం. అది ఉంది కానీ మీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే అందరూ ఇక్కడ కనిపించట్లేదు మేడం, ఓకే. మామూలుగా లేదు. ఈ రోజు కొంచెం వేరుగా ఉంది. అదే ఏదో ఇష్యూ ఉందండి, క్లియర్ అవును మేడం, అవును మేడం. మిగతా ఎవరైనా మాట్లాడతారమ్మా? అదే స్క్రీన్ పోవట్లేదండి, అది పోక ఎవరు కనిపించట్లేదండి. లేదు మేడం, బాగా చెప్పారు ఉదయప్ గారు, చాలా బాగా అనిపించింది క్లాస్. నాగజ్యోతి గారు నేనే మాట్లాడుతున్నానండి. మాట్లాడుతున్నారా? కనిపిస్తున్నారు. అదే క్లాసు చాలా బాగా చెప్పారు దేప్ గారు, చాలా బాగుందండి ఈరోజు. థ్యాంక్ యూ అండి దేప్ గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? మాలతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. చాలా మంచిగా అనిపించిందండి ఇవాళ ప్రోగ్రాము. చాలా విషయాలు తెలుసుకున్నాము. మేము కొత్తగా జాయిన్ అయ్యాము, మాకు ఈ మెడిటేషన్ గురించి దీని గురించి అంత నాలెడ్జ్ లేదు. ఈ వారం రోజుల నుంచి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది మ్యామ్. ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత అసలు ఇప్పటి వరకు నేనైతే అనుకునేదాన్ని, అంటే మేము చదువుకున్నాము, బయట తిరుగుతున్నాము, మాకు చాలా విషయాలు తెలుసని, కానీ తెలియని విషయాలు అనేవి చాలా ఉన్నాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని అంటే మెడిటేషన్ చేయాలి అని అంటే, మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ఊరికే కూర్చుంటే ధ్యానం చేస్తే అని కాదు. ఆ ధ్యానంతో పాటు మీరు జ్ఞానాన్ని ఇది కూడా పంచుతున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఈ దాంట్లో అటెండ్ అవ్వండి అనేసి అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఒక ధ్యానమే కాదు, ధ్యానం తర్వాత ఇలా మెడిటేషన్ చేసిన గురువుల ద్వారా, అంటే వాళ్ళ అనుభవాలు చెప్పడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇది చాలా హెల్ప్ అవుతుందండి అందరికి. దీపా మ్యామ్ ఇవాళ చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మ్యామ్. మీకు నేను ఒక్క సజెషన్ అంటే ఒకటి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా ఫ్రెండ్స్ ఉన్నారని. మనం జనరల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఇప్పుడు మనం రోజు ఇంట్లో వంట చేస్తాం, ఏదన్నా డిష్ బాగొస్తే ఇది బాగొచ్చింది నువ్వు ట్రై చెయ్యు అంటారు కదా. అలాగే ఒక మూవీ కొత్తది వస్తే మనం అందరం కలిసి వెళ్దాము అని అంటారు కదా. సో అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఈ రోజు ధ్యానం చేశాను బాగుంది, కలిసి చేద్దాం రా మా ఇంటికి, లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను, మీ ఫ్రెండ్స్ ని గ్యాదర్ చెయ్యు అని అలా మాట్లాడండి. తప్పకుండా మేడం. తప్పకుండా మేడం, అలాగే గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నామండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారని. ఎవరైనా అనవసరంగా మన దగ్గర మాట్లాడుతూ ఉన్నారంటే, సరే నేను నీకు ధ్యానం నేర్పిస్తాను రా అని చెప్పి తీసుకురండి. వస్తే చెప్పియండి, లేకపోతే వెళ్ళిపోతారు. మనకి ఆ అనవసర ఆలోచనలు తప్పుతుంది. కరెక్ట్ మ్యామ్.
మన ఎనర్జీ చాలా లాస్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది దానివల్ల. ఎస్ యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ లో ఈ సత్సంగ్ అంటే సామెత చెప్తారు కదా మేడం, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందంటే బోడిద. అదే జ్ఞానులతో కూర్చొని మాట్లాడడము వినడం వల్ల చాలా జ్ఞానాన్ని పొందొచ్చు అనేది దీని ద్వారా అది కూడా తెలుస్తుంది. నేనైతే నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ లో కానీ టీవీ సీరియల్ అవి చూడడం కన్నా కూడా ఒక 45 మినిట్స్ ఈ ధ్యానం చేయండి, ఆ తర్వాత జ్ఞానం కూడా పంచుతున్నారు వాళ్ళు. వినాలి అనుకుంటే వింటే వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాను మేడం. వెరీ గుడ్ అండి. అదే కంటిన్యూ మాస్టర్ గారు చెప్పినట్టు ఖాళీ సమయంలో ఈ టీవీ సీరియల్స్ చూడడం కానీ, మన స్మార్ట్ టీవీ వచ్చాక అన్ని అందులోనే ఉంటున్నాయి. ఆ సినిమాలు చూడడము, లేకపోతే మొబైల్ చూడడము, అన్నిటికన్నా ఈ ధ్యానం చాలా బాగుందండి. మన రుగ్మతలన్నీ తగ్గించుకోవచ్చు. నాకు తలనొప్పి చాలా వరకు కంట్రోల్ అయింది. ఇవాళైతే అసలు ఆలోచనలు కూడా రాలేదు నాకు ధ్యానంలో. చాలా బాగుంది. నాకే క్యూర్ అవుతున్నట్టు తెలుస్తుంది. నాకు చక్కగా ఉందండి, చాలా బాగుంది. నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. ఎవరింట్లో అయితే టీవీలో స్మార్ట్ టీవీ ఉందో, ఎవరింట్లో వైఫై ఉందో, మీరు టీవీకి వైఫై కనెక్ట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి పిఎంసి తెలుగు అని వేసి ఫుల్ డే దాన్ని మీరు ఎప్పుడంతా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, వంట చేసి ఎప్పుడు చెవులు ఖాళీయే కదా, దానికి ఫుడ్ కావాలి అంటే ఇలా పిఎంసి ఛానల్లో మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ కంటిన్యూగా వస్తుంది. అది ఆన్ చేసి సౌండ్ పెట్టి మీకు వినేలాగా పెట్టుకుని మీరు వింటూ పని చేయండి. అప్పుడు ఆ వినే జ్ఞానము మన మైండ్ లోకి వెళ్ళి మనం చేసే పనిలో ఆ జ్ఞానం వెళ్తుంది అనమాట, ఆ శక్తి వెళ్తుంది. సో అలా మీరు చేయండి. ఇంకొకటి అందరికీ తెలుసో లేదో తెలీదు, పిఎంసి మ్యూజిక్ అని ఉందండి ఛానల్ యూట్యూబ్ లో. అందులో ఏం మ్యూజిక్ వస్తుందంటే, ఇప్పుడు మనకి కట్టాల్లో 3 hours మెడిటేషన్ ఉంటుంది కదా, అలా 3 hours మెడిటేషన్, ఇలాంటి మెడిటేషన్ ఎక్కడెక్కడ జరిగిందో సార్ ఉన్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసి ఆ పిఎంసి మ్యూజిక్ ఛానల్లో ప్లే చేస్తారనమాట. సో అది మీరు ఎప్పుడెప్పుడు ధ్యానం చేయాలనుకున్నారో అది ప్లే చేయండి. మీకు క్లాసెస్ విని బోర్ అయినప్పుడల్లా మీరు అది ప్లే చేయండి. ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు కదా, ఒక 5-6 years వరకు వాళ్ళు చాలా అల్లరి చేస్తున్నారని చాలా మంది అంటారు. మీరు ఇలాంటి మన ధ్యానం మ్యూజిక్ ప్లే చేసి వాల్యూమ్ కొంచెం తక్కువలో పెట్టేస్తే అది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ కి రీచ్ అవుతూ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ లో ఉన్న ఆ శక్తి తీసుకుని వాళ్ళ ఆ గలబాలు అవన్నీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. మ్యూజిక్ థెరపీ లాగా ఇది జరుగుతుంది అనమాట. అందుకే సార్ వచ్చి 3 hours ఇంతమంది మనకి 6-7 మంది వాద్యకారులు ఉంటారు. వాళ్ళ మ్యూజిక్ ద్వారా మనకి ధ్యానం జరిగేది ఎందుకంటే ఇందుకే అన్నమాట. మహావతార్ టీవీ వీడియోస్ కూడా రంగనాథ్ సారు షేర్ చేస్తున్నారండి. నైట్ జరిగే క్లాసులు వీడియోస్ కూడా అవన్నీ పెట్టుకొని చూస్తున్నామండి మేము. మా మార్నింగ్ అటెండ్ అవుతున్నా కూడా నైట్ అటెండ్ అవ్వలేకపోయినా ఆ వీడియోస్ అన్ని ఖాళీ టైంలో అంతా ఆ వీడియోస్ చూస్తున్నాను. చక్కగా ఉన్నాయి. చాలా మందిని చక్కగా తీసుకొచ్చి మాకు అంతా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పిస్తున్నారు. అదంతా రంగనాథ్ సార్ దయ. అవునండి. ఇంతమందిని ఇలా అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ఇంతమంది మాస్టర్స్ ని ఒక గ్రూప్ లోకి తేవడము, ఇంతమందిని ధ్యానంలోకి తీసుకురావాలి అని, వాళ్ళందరూ ధ్యానంతోనూ ఆరోగ్యంతోనూ బాగుండాలి అని అదంతా చేస్తుంది సార్. చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం. మీరు చెప్పినట్టు ఈ మ్యూజిక్ అనేది అయితే తెలియదు మేడం. పిఎంసి ఛానల్ అయితే మామూలుగా టీవీలో కూడా ఒక ఛానల్లో వస్తుంది, అది పెట్టుకుంటూ ఉంటాం. లేదు మొబైల్లో కూడా వాళ్ళవన్నీ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, మనము సబ్స్క్రైబ్ చేసుకుంటాం కాబట్టి. అలాగే మీరు చెప్పినట్టు ఈ పిఎంసి మ్యూజిక్ అనేది కూడా మేము ఇక్కడ నుంచి ఫాలో అవుతాం మేడం. అదే పిఎంసి అని టైప్ చేసి మ్యూజిక్ MUSIC అని టైప్ చేస్తే మీకు వస్తుంది. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకునేస్తే ఇంకా మీకు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కానీ మేడం ఈ ధ్యానంలోకి వచ్చినాక మనం ధ్యానం చేస్తూ ఉంటాము. మొదట ఆలోచన రహిత స్థితిలోకి రావడము, ఆ తర్వాత శూన్యంలోకి వెళ్ళడము,
ఆ తర్వాత థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము. థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు మనకు మాస్టర్స్ అనేది ఏదైనా మెసేజెస్ ఇవ్వడం కానీ తెలుస్తుంది అంటారు. మరి ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనేది ఏ స్టేజ్ వస్తుంది మేడం? అది స్టేజ్ అని కాదు మేడం. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ధ్యానానికి వచ్చిన కొంతకాలానికి మనం చేయగలుగుతాం. కానీ అది చేయడం వల్ల పర్మిషన్ అనేది ఉండదు. మన లైఫ్ పర్పస్ కి ఉపయోగం ఉండాలి. అవును. ఇప్పుడు మనం ఆ చోటికి వెళ్ళాము అంటే అక్కడ ఉన్న పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అప్పుడైతేనే అది జరుగుతుంది. అలా ఉపయోగాలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మనకు అది రాలేదు అంటే నేను సరిగ్గా ధ్యానం చేయలేదు అలా కాదు, అవసరాన్ని బట్టి వస్తుంది. అంతేనా? ఇంకెవరు లేరా అమ్మా? ఓకే. చాలా చక్కగా మాకు స్వాధ్యాయాన్ని అందించారు. 7 శరీరాల గురించి చాలా చక్కగా అడిగే డౌట్స్ కూడా క్లియర్ చేశారు మేడం. మీకు శతకోటి వందనాలు. అలాగే మనకు ఇంత చక్కటి అవకాశాన్ని అందించినటువంటి మన రంగనాథ్ సార్కి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తాము. మనకు మంచిగా ధ్యానాన్ని అలాగే ఏమంటాము మేడం చివర్లో చెప్పించే ఏదైతే ధ్యానం ఉందో ఎంత బాగుంటుందో కదా, అటువంటి ధ్యానాన్ని అందించినటువంటి సత్యవతి మేడం గారికి కూడా మనము చక్కగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రంగనాథ్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను మేడం ఖచ్చితంగా. నెక్స్ట్ కూడా మళ్ళీ మాకు ఇలాంటి క్లాసులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. తప్పకుండా. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలండి. ముగిస్తున్నాను క్లాసు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.